నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః వజ్ర టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అయితే 2026లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఉద్యోగస్తులకు, వివాహం కాని వారికి, రాజకీయ పరంగా ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఏది మంచి సమయము, ఏది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయము, గ్రహస్థితులు ఏ ఏ ఫలితాలు ఇస్తున్నాయి, సూచనలు, పరిహారాలు, మంత్రాలు తెలుసుకుందాము. అయితే ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక గురుగ్రహము మేషం నుంచి వృషభంలోకి ప్రవేశించడంతో వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు సామాజికంగా స్థానము, ఆర్థికంగా అభివృద్ధి, శుభదృష్టి గోచరిస్తున్నది. శనిగ్రహము కుంభరాశిలో స్థిరంగా ఉండిపోవడం వల్ల విద్య, విదేశీ అవకాశాలు, ఉన్నతాధికారులతో సంబంధాలు మంచి పటిష్టంగా ఉండబోతున్నాయి. రాహు మేషరాశిలోను, కేతువు తులాలోను ఉండడం మూలకంగా కొత్త ప్రాజెక్టులు, ప్రయాణాలు, డిజిటల్, ఐటీ ఈ రెండు రంగాలలో అత్యద్భుతమైన మార్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుజుడు వేగంగా సంచరిస్తూ కొన్ని సమయాల్లో మీకు ఆకస్మిక లాభాలు రావడము, ఆకస్మిక ఖర్చులు రావడము ఈ రెండింటినీ కూడా కుజుడు ఇవ్వబోతున్నాడు. అయితే శుక్రుడు కుటుంబ పరంగాను, ప్రేమ పరంగాను, క్రియేటివిటీ పరంగాను ఆనందకరమైన, సంతోషకరమైన సమయాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. అయితే మీ యొక్క అదృష్ట శాతం ఎలా ఉందంటే జనవరి నుంచి మార్చి వరకు 78% గాను, ఏప్రిల్ నుంచి జూలై వరకు 92% అంటే ఎక్స్ట్రాడినరీ పీరియడ్ అని చెప్పచ్చు. అయితే ఆగస్టు, అక్టోబర్ అంటే ఈ మాసంలో 70% లక్కీ డేస్ అని చెప్పచ్చు. నవంబరు, డిసెంబరు 84%గా కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, బంగారు రంగు, పసుపు రంగు, ముదురు నీలము, డార్క్ బ్లూ కలర్ అనమాట. మరి అదృష్ట సంఖ్యలు 3, 5, 6, 9. అదృష్ట వారాలు బుధవారము, శుక్రవారము, ఆదివారము. మీరు ఏదైనా మంచి పనులు చేయాలనుకున్నా, శుభకార్యాలు చేయాలనుకున్నా ఈ డేట్స్, ఈ వారాలు గుర్తుపెట్టుకొని ఈ కలర్ రంగు వస్త్రాలు ధరించి చేసినట్టయితే కనుక చాలా సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. అయితే మరి విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైనా పరీక్షలు రాస్తున్నట్టయితే కనుక వాటిలోనూ సక్సెస్ సాధిస్తారు. మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్ అంటే CA ఈ చదువులు చదివే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. పరిశోధనా రంగాలు అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో చదువుతున్న వాళ్ళకి కూడా చాలా చక్కని ఫలితాలు వస్తాయి. విదేశీ విద్య ఎవరైనా చదవాలి అని అనుకున్న వాళ్ళు, అక్కడికి వెళ్ళి స్థిరపడాలనుకున్న వాళ్ళకు ఈ సమయము అద్భుతంగా ఉంది. మీ పేరెంట్స్ ద్వారా ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే గురు శని సంయోగం వల్ల మేధస్సు అంటే మీకు తెలివితేటలు పెరిగేందుకు, కాన్ఫిడెన్స్ పెరిగేందుకు, తర్వాత మెమరీ పవర్ పెరిగేందుకు కూడా అవకాశాలు స్టూడెంట్స్కి కనబడుతున్నాయి. ఒకే ఒక సమస్య ఏంటంటే కనుక జూలై, సెప్టెంబరు ఈ 2 నెలల్లోనూ మీకు కొంత డిస్ట్రక్షన్ వచ్చే అవకాశం కనబడుతోంది. కొన్ని అపజయాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే చదువు పరంగా విముఖత కలగడం కానీ, డిస్ట్రక్షన్ వచ్చే అవకాశం కానీ కనబడుతోంది. మీ పేరెంట్స్ మీ పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే ముఖ్యమైన సూచనలు ఏంటంటే కనుక బుధుడికి ఎక్కువగా మీరు ప్రార్థన చేసుకోవాలి. బుధగ్రహానికి సంబంధించినటువంటి జపాలు కానీ, హోమాలు కానీ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ప్రతిరోజు మీరు ఒక 10 నిమిషాల పాటు బుధగ్రహానికి సంబంధించిన జపము ఉంటుంది కదా, లేదంటే స్తోత్రం కానీ ఏదైనా చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. చిన్నపిల్లలైతే పేరెంట్స్ చదవండి, పెద్దవాళ్ళైతే కనుక మీ అంతటా మీరే చదువుకునే ప్రయత్నం చేయండి. ఇంకా IT రంగము, ఉద్యోగము, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక పదోన్నతులకు అనగా ప్రమోషన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే మీ యొక్క ప్యాకేజ్ కూడా పెరిగేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే IT రంగం వాళ్ళకి వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. దాన్ని మీరు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కొత్త సంస్థల్లో జాయిన్ అవుదాము, పాత కంపెనీలు వద్దు అని అనుకున్న వాళ్ళకి ఈ సమయం అద్భుతంగా ఉంది. మీరు మారే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే IT రంగంలో IT రంగంలో చేస్తున్న వాళ్ళకి మీ ప్రతిభను గుర్తించి మీ ప్యాకేజ్ పెరగడం కానీ, మిమ్మల్ని విదేశాలకి రిఫర్ చేయడం కానీ ఇలాంటివి ఏవైనా జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే జనవరి నుంచి జూన్ వరకు చూసినట్టయితే ఈ 6 నెలల సమయంలో ఉత్తమంగా అంటే ఎక్స్ట్రాడినరీగా మీ కెరియర్ గ్రోత్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ సమయాన్ని ఎవరూ వృధా చేసుకోకండి. అయితే జూలై, సెప్టెంబర్లో కొంత మీరు ఒత్తిడి, మానసిక క్షోభ
క్షోభ కానీ లేదా ఒత్తిడి కానీ ఇలాంటి డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ ఇలాంటి అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కొంత బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అక్టోబరు డిసెంబరు మళ్ళా తిరిగి మీరు మళ్ళా రైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ 2 నెలలు మీరు కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక మిథున రాశి వ్యాపారస్తులకు ఇది స్వర్ణయుగము, బంగారం అని చెప్పొచ్చు అనమాట. అది కొత్త పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, భాగస్వామి వ్యాపారాలకు కానీ, ఎగుమతులు దిగుమతులు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలకు కానీ, డిజిటల్ బిజినెస్ చేయడానికి కానీ, రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ పనులు చేయడానికి కానీ ఈ అంశాలలో బలమైన విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే జూలై సెప్టెంబర్ నెలల్లో మీకు కస్టమర్ల ద్వారా అంటే లాభాలు విపరీతంగా ఉంటాయి. మరి వెనకాల సమస్యలు కూడా ఉంటాయి కదా, అవి ఏ నెలలో అంటే కనుక జూలై సెప్టెంబరు. ఈ 2 నెలల్లో మీకు కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు రాకపోవడము, రెండోది వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు రావడము జరుగుతాయి. కొంత మీరు జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరంలో కొత్త వ్యవసాయ పరికరాలు కొనుక్కోవడానికి కానీ, పంటలు వేసుకోవడానికి కానీ చాలా అద్భుతంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఎవరైనా కౌలుకి ఇద్దామని అనుకున్నా కానీ ఆ రకంగా కూడా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రుణాలు తీరిపోయే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. పంటల దిగుబడులు బాగా వస్తాయి. మార్కెట్లో మీ పంటలకు గిరాకీ రేటు పెరగడం వల్ల లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్గానిక్ వ్యవసాయానికి ఈ సమయంలో విశేషమైన ఆదరణ ఉంటుంది. ప్రతి ఒక్క రైతు ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి ముందుకొచ్చే ప్రయత్నం చేయండి. అయితే సుగంధ ద్రవ్యాలకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ పంటలు కూడా వేసేందుకు ముందుకు రావాలి. అయితే జూన్ సెప్టెంబర్లో కొంత లాభ నష్టాలు మీకు మిశ్రమంగా ఉంటాయి. అంటే కొన్ని సమస్యలు రావచ్చు, వాతావరణ పరంగా నీటి పరంగా కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి. సాగు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అదే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక రాజకీయంలో ఉన్నవారికి ఉన్నతమైన స్థాయి వ్యక్తుల దృష్టిలో మీరు పడతారు. అంటే పెద్ద పెద్ద నాయకుల దృష్టిలో మీరు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. పబ్లిక్ ఇమేజ్ కూడా మీకు పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త కొత్త పదవులు కానీ, పదవుల్లో కీలకమైన పదవులు కానీ పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో శుభప్రభావమే కనబడుతోంది. ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ కొత్తగా మేము రాజకీయ ప్రవేశం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ సమయం అత్యద్భుతమైన సమయం అనమాట. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏవయ్యా అంటే కనుక మీరు హడావిడి పడ్డము, అహంకారంతో నిర్ణయాలు తీసుకోవడము, కొంత నేనే గొప్ప అన్నట్టుగా ఈ ధోరణి నుంచి మీరు బయటకు వస్తేనే మంచి జరిగే అవకాశం ఉంది. లేదు అంటే కనుక రాహు ప్రభావం వల్ల మీరు పతనం అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త కొత్త స్థలాలు కొనడానికి కానీ, లేదా ఇల్లు నిర్మించుకోవడానికి కానీ, అపార్ట్మెంట్లు అమ్మకాలు కొనుగోళ్ళు ఈ విషయంలో కానీ, పాత ఆస్తుల మీద లీగల్గా ఏవైనా ఇష్యూస్ ఉంటే, సమస్యలు పరిష్కారం కాని ఉంటే ఈ సమయంలో పరిష్కారం అవ్వడము మీకు తీర్పు అనుకూలంగా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండవలసినది శుభంగా ఉండే నెలలు ఏంటంటే కనుక ఏప్రిల్ ఆగస్టు ఈ 2 నెలలు జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఈ 2 నెలల్లో కూడా మీకు కలిసి వచ్చే నెలలు అనమాట. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నడుం నొప్పి, మానసిక అలసట, దీంతోపాటు తలకి సంబంధించిన పెద్ద సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది. కొంతమందికి ఆపరేషన్ కూడా, శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్య సూచన ఏంటంటే కనుక మీరు ఆకుపచ్చని కూరలే ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా వివాహము, ప్రేమ, కుటుంబ వాతావరణం ఎలా ఉందంటే కనుక కొద్ద వివాహాలు అంటే ఇంట్లో వివాహం కాని వారికి వివాహం అవ్వడము, ఏదైనా సమస్యలు పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవ్వడము, కొత్తగా పిల్లలు అంటే శిశువు సౌభాగ్యము కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఎక్కువగా కన్జీవ్ అవ్వడానికి కానీ, కన్జీవ్ అయిన వాళ్ళకి మగ సంతానం కలిగేటట్టుగా గోచరిస్తోంది. ప్రేమలో ఉన్న వాళ్ళకి పెళ్లి యోగం కనబడుతోంది. దూరమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక తిరిగి కలుసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన మాసాలు ఏవంటే జూలై, సెప్టెంబరు ఈ 2 మాసాల్లోనూ మాటల వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశము, సమస్యలు వచ్చే అవకాశము కనబడుతోంది. ఈ 2 నెలలు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, మంత్రాలు ఏంటంటే కనుక ప్రతి బుధవారము, మనకి ఈ సంవత్సరంలో ఎన్ని బుధవారాలు వస్తాయో అన్ని బుధవారాలు విష్ణుమూర్తిని పూజించాలి. ఆకుపచ్చని పత్రాలతో, అనగా తులసి పత్రాలతో కానీ, లేదా అంటే ఆకుపచ్చని పువ్వులతో కానీ పూజ చేసే ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత గోపాలకృష్ణుణ్ణి అంటే ఈ బుధవారం రోజు విష్ణుమూర్తిని కానీ,
కృష్ణుణ్ణి కానీ ఇద్దరిలో ఎవరినైనా పూజించే ప్రయత్నం చేసుకోవాలి. పసుపు రంగు పువ్వులతో కృష్ణుని పూజించేవారు పసుపు రంగు పువ్వులతో, విష్ణుమూర్తిని పూజించాలి అని అనుకుంటే కనుక తులసి దళాలతో పూజించే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరంలో ప్రతి బుధవారము మనము అంటే ఆకుపచ్చని బట్టలు, పుస్తకాలు దానంగా ఇచ్చుకుంటే, 1-2 పుస్తకాలైనా మీ శక్తి కొద్దీ ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఓవరాల్గా ఈ సంవత్సరంలో ప్రమాదాలు ఎలా ఉండబోతున్నాయి మిథున రాశి వాళ్ళకి అంటే కనుక నీటి ప్రమాదాలు, వరదల్లోకి వెళ్ళడం కానీ నీటి వల్ల కానీ ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. భారీ అగ్ని ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత రోడ్డు, రైలు ఈ ప్రమాదాలు కొద్దిగా ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఐటీ రంగంలో ఉద్యోగస్తుల మీద ఒత్తిడి పెరగడం వల్ల వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళడం కానీ లేదా ఉద్యోగం మానేయడం కానీ జరిగే ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఓవరాల్గా మీకు చెప్పదగిన మంత్రం ఏంటంటే ఈ రాశిలో ఉండే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే బుధ ప్రీతి కోసము ఎక్కువగా ఆ స్వామిని జపించాల్సి వస్తుంది. అయితే ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః ఈ మంత్రాన్ని ఉద్యోగము, ఆరోగ్యము, వివాహము, కెరియరు, రాజకీయము ఇట్లాంటి విషయాల కోసం ఎవరైతే చూస్తున్నారో వారు ఎక్కువగా బుధప్రీతి కోసం చదువుకోవాలి. ఇది మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా చక్కని ఫలితాలు తెలియజేయడం జరిగింది. నమస్తే.